కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి 40 మందిని ఇరాన్ తీసుకెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఒక్కొక్క కిడ్నీ డోనర్ కి 40 లక్షలు డీల్ కుదిర్చాడు సబీత్. 20 లక్షలు తాను తీసుకుని 10 లక్షలు కేరళ టీమ్ కిచ్చాడు. మరో 10 లక్షలు కిడ్నీ డోనర్ కిచ్చాడు సబీత్. ఆపరేషన్ తర్వాత 20 రోజులకు డోనర్స్ ను ఇండియాకు పంపించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇరాన్ కు వెళ్లిన కిడ్నీ బాధితులు ఎవరన్న దానిపై విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ డాక్టర్ ప్రమేయంపై కేరళ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేరళలో వెలుగు చూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాద్ కు చెందిన ఒక వైద్యుడని కేరళ పోలీసులు గుర్తించారు. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబీత్ నాసిర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్ కు చెందిన 3 దళారులు ఈ రాకెట్ ను నడిపించారని, ఇందులో ఒక వైద్యుడున్నాడని తేలింది. ఈ కేసు ఛేదనకు ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాద్ కు చేరుకుంది. ఇక్కడ మరో 2 దళారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది సిట్. యువకులను ఇరాన్ కి తీసుకెళ్లి కిడ్నీలు అమ్మించిన ఈ రాకెట్ సూత్రధారి అయిన వైద్యుడు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ టోటల్ కిడ్నీ రాకెట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ బ్యూరో ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, కొచ్చిలో బయటపడ్డ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఇప్పుడు మొత్తం హైదరాబాద్ చుట్టుకుందని చెప్పొచ్చు. హైదరాబాద్ లో ఒక ప్రముఖ డాక్టర్ దీని వెనకాల ఉండని చెప్పారు కేరళ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఒక ప్రత్యేక బృందం కేరళ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం చూస్తే కొచ్చిలోని ఎయిర్పోర్ట్ పట్టుబడ్డ ఈ వ్యవహారం సంబంధించి మొత్తంగా అక్కడ విచారణ జరిపిన కొచ్చి పోలీసులు దీని వెనకాల ఒక పెద్ద రాకెట్ ఉంది, దీని వెనకాల హైదరాబాద్ నుంచి కేంద్రంగా నడిచిందని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికీ సబీత్ అనే ఒక యువకుని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. కేరళకు సంబంధించిన సబీత్ కొంతకాలంగా ఇరాన్ లో ఉన్నాడు, ఇరాన్ లో సెటిల్ అయ్యాడు. అయితే ఇరాన్ లో ఎవరైతే కిడ్నీ డోనర్స్ కోసం వెతుకుతున్నారో వాళ్ళ కోసం వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో కూడా డబ్బులు పెట్టేసి పూర్తి స్థాయిలో కూడా అతను పెద్ద మొత్తాన్ని కూడా చాలా మందిని తీసుకెళ్ళని చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి హైదరాబాద్ సంబంధించిన ఒక ప్రముఖ డాక్టర్ పూర్తి స్థాయిలో సహకారం అందించాలని చెప్పి, అయితే హైదరాబాద్ నుంచి కేవలం 40 మంది పైగా డోనర్స్ ఇక్కడ నుంచి వెళ్ళినట్లు ప్రస్తుతానికి కొచ్చి పోలీసులు అనుమానం వ్యక్తిస్తున్నారు. ఒక్కొక్క డోనర్ పేరు మీద 40 లక్షల రూపాయలు ఇరాన్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి డోనర్ కి కేవలం 10 లక్షల రూపాయలు అందజేసి మిగతా డబ్బులు మొత్తం కూడా వాళ్ళు పంచుకున్నట్టు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కొచ్చి నుంచి ఇరాన్ తీసుకెళ్లి ఇరాన్ లో కిడ్నీ ఏదైతే ఆపరేషన్ చేసిన తర్వాత అక్కడ 20 రోజులు పట్టించుకొని సదరు పేషెంట్ ట్రీట్మెంట్ కోలుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ కు నేరుగా పంపించినట్టుగా ఉన్న సమాచారం. అయితే హైదరాబాద్ నుంచి ఎవరెవరు వెళ్లారు, ఎంతమంది వెళ్లారు, హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ డాక్టర్ ఎవరన్న విషయం కూడా ప్రస్తుతానికి పోలీసులు ఆరా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. మరి ఈ కొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా కొచ్చి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్లా.